Dear friends, now I am going to explain the new chapter Motion in a Straight Line. Motion in a straight line. So, in every chapter, in the beginning stage, you have to discuss some basics and some definitions. అంటే మనం ఏ లెసన్ అయినా సరే స్టార్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ బేసిక్స్ తెలుసుకుంటే ఆ లెసన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా బేసిక్స్ కొన్ని డెఫినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కైనమాటిక్స్. సో ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ వితౌట్ కాజ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కైనమాటిక్స్. The study of motion of a body without cause of force is called kinematics. So that means in kinematics you have to discuss the motion of the body. No need to consider the cause of the force. That is called kinematics. So it is a branch of mechanics. Dynamics. The study of motion of a body with cause of force is called dynamics. So in dynamics, you have to discuss the motion of the body and cause of the force also. That is the dynamics. So it is also branch of mechanics. Mechanics is a branch of physics. So rest. If the position of the body does not change with respect to surroundings and time is called rest of the body. సపోజ్ మన క్లాస్ రూమ్లో ఒక చైర్ ఉంది. ఆ చైర్ మనం ఎవరు టచ్ చేయకుండా ఉంటే అది అలాగే ఉంటుంది. ఆ చైర్ యొక్క పొజిషన్ ఏమని చెప్తాం? రెస్ట్ అని చెప్తాం. అంటే ఏంటి? ఆ చైర్ని ఆ క్లాస్ రూమ్ చుట్టూ ఉండే వాల్స్ లేదా టేబుల్స్ వాటితో కంపేర్ చేసినప్పుడు దాని పొజిషన్ మారట్లేదు. సో ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, మన సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. దట్ పొజిషన్ ఈస్ సెడ్ టు బి రెస్ట్. ఓకే, వాట్ ఈస్ రెస్ట్? ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అండ్ టైమ్ ఈజ్ కాల్డ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. మోషన్. So when the position of the body changes with respect to surroundings and time, then the body is said to be in motion. Suppose when you see the fast moving car, so the position of the car changes with respect to surroundings and time, then we can say that the car in motion. ఏదైనా ఒక బస్ కానీ కార్ కానీ వెళ్తుందని మనం పరిశీలిస్తే ఫస్ట్ మనం చూసినప్పుడు ఒక ప్లేస్లో ఉంటుంది, ఒక 5 minutes తర్వాత చూస్తే ఇంకో ప్లేస్లో ఉంటుంది. అంటే దాని సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ ప్రయాణిస్తున్నటువంటి కారు కానీ బస్ యొక్క పొజిషన్ ఏమవుతుంది? మారుతుంది. అలా ఉంటే దట్ ఈజ్ కాల్డ్ మోషన్. సో వాట్ ఈజ్ మోషన్? వెన్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అండ్ టైమ్, దెన్ ద బాడీ సెడ్ టు బి ఇన్ మోషన్. రెస్ట్ టు మోషన్ దేర్ ఆపోజిట్. If the position of the body does not change with respect to surroundings and time, that is rest. If the position of the body changes with respect to surrounding and time, that is called motion. Let us see different kinds of motion. So mainly motion classified into two types. First one, linear motion. So when an object moves along a line, then its motion is called linear motion. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అలా నేరుగా లైన్లో ప్రయాణిస్తున్నట్లయితే దాని మోషన్ అంటాం లీనియర్ మోషన్ అంటాం. ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. అగైన్ లీనియర్ మోషన్ ఇస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ రెక్టిలీనియర్ మోషన్. వాట్ ఈస్ రెక్టిలీనియర్ మోషన్? వెన్ an object moves along a straight line, then its motion is called rectilinear motion. స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖ. ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్గా ప్రయాణిస్తుంటే, ఒక స్ట్రైట్ లైన్లో ప్రయాణిస్తున్నట్లయితే ద మోషన్ ఏమంటాం? రెక్టిలినియర్ మోషన్ అంటాం. సో వాట్ ఈస్ రెక్టిలినియర్ మోషన్? వెన్ an object moves along a straight line, then its motion is called rectilinear motion. We can see some examples. Example 1, a train moving in a straight rail track.
మనం ట్రైన్ చూస్తే ట్రాక్ మీద స్ట్రైట్ గా వెళ్తుంది, దట్ ఈస్ ద రెక్లినియర్ మోషన్. ఏ కార్ మూవింగ్ ఆన్ స్ట్రైట్ రోడ్, మనం ఏదైనా నేషనల్ హైవేస్ లాంటి స్ట్రైట్ గా ఉన్న రోడ్ చూస్తే కారు కూడా స్ట్రైట్ గా వెళ్తుంది, దట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ రెక్లినియర్ మోషన్. ఏ ఫ్రీలీ ఫాలింగ్ స్టోన్, అంటే పైనుండి కిందకు స్టోన్ పడుతుంటే ఏమవుతుంది, క్రాస్ కాకుండా స్ట్రైట్ గా పడుతుంటది. సో ఏ ఫ్రీలీ ఫాలింగ్ స్టోన్, పైనుంచి కిందకు పడుతున్న స్టోన్ కూడా ఎలా ఉంటుంది, రెక్లినియర్ మోషన్ లో ఉంటుంది. ఏ కాయిన్ మూవింగ్ ఓవర్ ఇన్ ఏ క్యారమ్ బోర్డ్, సో కాయిన్ మూవింగ్ ఓవర్ ఇన్ ఏ క్యారమ్ బోర్డ్, క్యారమ్ బోర్డ్ లో కాయిన్ మనం హిట్ చేయగానే ఏమవుతుంది, స్ట్రైట్ గా మూవ్ అవుతుంది. సో దే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రెక్లినియర్ మోషన్. Second one, curvilinear motion. Curvilinear motion. If an object moves along a curved path, then its motion is called curvilinear motion. అంటే స్ట్రైట్ కాకుండా కొంచెం కర్వ్గా, అంటే వంకరగా ఉన్నటువంటి దారి గుండా ప్రయాణించినట్లయితే అలాంటి మోషన్ ఏమంటాం, కర్వ్లీనియర్ మోషన్ అంటాం. వాట్ ఈస్ కర్వ్లీనియర్ మోషన్? ఇఫ్ an object moves along a curved path, then its motion is called curvilinear motion. So let us some examples. A ball thrown at an angle by a man. మనం పైకి బాల్ ని కొంత యాంగిల్ తో విసిరేసానుకోండి, అవుతుంది ఒక ఆర్క్ లాగా ప్రయాణిస్తుంది, దట్ ఈస్ ఆల్సో కర్వ్లీనియర్ మోషన్. ఏ కార్ మూవింగ్ అలాంగ్ ఏ కర్వ్డ్ పాత్, మనం రోడ్డు టర్నింగ్స్ ఉన్నప్పుడు కార్నర్స్ దగ్గర చూడండి, కార్ ఏమవుతుంది, ఆ కర్వేచర్ అమ్మటి అంటే ఆ కార్నర్ వెంటగా ప్రయాణిస్తుంది, దట్ ఈస్ ఆల్సో కర్వ్లీనియర్ మోషన్. సో థ్రోయింగ్ ఆఫ్ జావలిన్ డిస్క్ ఆర్ షార్ట్ పుట్, మన షార్ట్ పుట్ కానీ జావలిన్ డిస్క్ కానీ బాగా గట్టిగా విసిరేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఇలా పైకి వెళ్ళి మళ్ళా కిందకు వస్తుంది, అంటే ఒక ఆర్క్ లాగా ప్రయాణిస్తుంది, వంకరగా ప్రయాణిస్తుంది. సో దేర్ మోషన్స్ ఆర్ సెడ్ టు బి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కర్వ్లీనియర్ మోషన్. సో మెయిన్లీ సెకండ్ వన్ సర్క్యులర్ మోషన్. ఆల్రెడీ ఫస్ట్ వన్ లీనియర్ మోషన్. Linear motion classified into two types, rectilinear motion, curvilinear motion. So another one, circular motion. The particle moves in a circular path with constant radius, then its motion is said to be circular motion. ఏదైనా ఒక బాడీ కానీ పార్టికల్ కానీ ఒక సర్కిల్ ఎలా ఉంటుంది, రేడియస్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. కర్వేచర్ వేరు, సర్క్యులర్ వేరు. కర్వ్డ్ పాత్ లో రేడియస్ కాన్స్టెంట్ గా ఉండదు, చేంజ్ అవుతుంటుంది. అదే సర్క్యులర్ పాత్ లో అవుతుంది రేడియస్ అనేది. రేడియస్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ కాల్డ్ రేడియస్. సో ఆ రేడియస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. వాట్ ఈస్ సర్క్యులర్ మోషన్? The particle moves in a circular path with constant radius, then its motion is said to be circular motion. Another word, distance. The length of the actual path traveled by an object during motion in a given interval of time is called distance traveled by the body or object. మనం కొంత టైం తీసుకొని ఒక కారు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కారు ప్రయాణించిన ఆ లెంత్ ని, ద లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ డ్యూరింగ్ ద మోషన్. అంటే మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ అది ట్రావెల్ చేసినటువంటి పాత్ ని డిస్టెన్స్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. వాట్ ఈస్ డిస్టెన్స్? ద లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూరింగ్ మోషన్ ఇన్ ఏ గివెన్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఆర్ ఆబ్జెక్ట్. So it is a scalar quantity. What is scalar quantity? You learnt in vectors chapter. The physical quantity which has only magnitude, it is called scalar quantity. So distance has only magnitude, no direction. So distance is called a scalar quantity. Its value never be zero or negative. Distance ఎప్పుడు కూడా జీరో కానీ నెగిటివ్ కానీ అవ్వదు, it always positive. So distance never negative or zero. Displacement. So the shortest distance from initial and final position of an object is called displacement. ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసిన మొత్తం పాత్ ని డిస్టెన్స్ అంటాం. అలా కాకుండా ఇనిషియల్ పాయింట్ కి ఫైనల్ పాయింట్ కి మధ్య ఉన్నటువంటి లెంత్ ని ఏమంటాం, డిస్ప్లేస్ అంటాం. అంటే ఉన్న డిస్టెన్స్ లో కల్లా చిన్నది షార్టెస్ట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇనిషియల్ పొజిషన్ కి ఫైనల్ పొజిషన్ కి చాలా పాత్లు ఉంటాయి, దారులు ఉంటాయి. అన్నిటికన్నా చిన్నగా ఉంది, షార్టెస్ట్ పాత్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ.
Distance is the scalar quantity, but displacement is the vector quantity because it has both magnitude and direction. Okay. So important point 1. If a particle starts from a point and reaches the same point at the ends of its journey, then its displacement 0. అంటే ఒక బాడీ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ రీచ్ అయింది అనుకోండి, అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఏమంటాం? 0 అంటాం. లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో దేర్ ఇస్ ఎ పార్టికల్ స్టార్టింగ్ at A, reaches to A. So what is the displacement covered by that particle? 0. Second point, a particle in motion, the magnitude of its displacement cannot exceed the distance. So why? Displacement is the shortest path. So it cannot exceed the distance. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా ఇప్పుడు కూడా ఎక్కువగా ఉండదు. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద లెస్ ఆర్ ఈక్వల్ టు ద డిస్టెన్స్. అంటే కొన్ని సిచ్యువేషన్లో ఈక్వల్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండొచ్చు. అంతేగాని డిస్ప్లేస్మెంట్ కెనాట్ ఎక్సీడ్ ద డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడూ కూడా డిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉండదు. థర్డ్ పాయింట్, ఇఫ్ ఎ పార్టికల్ మూవ్స్ ఇన్ ఎ కర్వ్డ్ పాత్ దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్. అంటే ఏదైనా పార్టికల్ కర్వ్డ్ పాత్లో కనుక ట్రావెల్ చేస్తున్నట్లయితే అలాంటి సందర్భంలో వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇఫ్ పార్టికల్ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. ఒకవేళ పార్టికల్ లేదా కారు, బస్సు ఏదైనా సరే స్ట్రైట్ గా వెళ్తున్నాం అనుకోండి, స్ట్రైట్ లైన్ వెళ్ళినప్పుడు డిస్ప్లేస్మెంట్ అదే అవుతుంది, డిస్టెన్స్ కూడా అదే అవుతుంది. అంటే ఒక బాడీ కర్వ్డ్ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మాత్రం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ద బాడీ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, in that case the displacement is equals to distance. So this is the curved path. Suppose ABD is the curvature and ACD also curvature. So ABD is the curved path and ACD also curved path. So the shortest distance between A to D is called displacement. So the red color line shows the displacement and ABD or ACD shows the distance. In this case, if the body moves in a curved path, in this case displacement always less than the distance. Speed. The distance traveled by a body in unit time is called speed. The distance covered by the body in unit time is called speed. Speed formula, speed is equals to distance traveled by the body by time taken by the body. So the distance by time, speed equals to distance traveled by the body by time taken by the body. Mathematically, this can be written as V is equal to S by T. V is equal to S by T. So speed also scalar quantity because the speed has only magnitude. It has no direction. So it is a scalar quantity. So speed does not give any idea about the motion of the body. It gives only magnitude of the body, but does not give any direction. Why? It is a scalar quantity. Speed does not give any idea about the motion of the body. So another point, the speed of the body can be 0 or positive but never negative. Sometimes if the body at rest, its speed 0. If the body moves in a path, it has some positive speed but never negative. Either 0 or positive but never negative. Units of the speed. In CJ system, the unit of the speed is centimeter per second. In MK system, the unit of the speed is meter per second. Uniform speed. If a body covers equal distances in equal intervals of time is called uniform speed. అంటే మనం ఒక బాడీ 2 ఈక్వల్ టైమ్, సపోజ్ 10 minutes టైం తీసుకుందాం. ఫస్ట్ బాడీ ఏ, ఈ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సో ఫస్ట్ 10 minutes లో ఓ 5 kilometers ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ 10 minutes లో 5 kilometers ట్రావెల్ చేస్తుంది అనుకోండి. అర్థం ఏంటి? ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సో దట్ టైప్ ఆఫ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్. The type of speed is called uniform speed. Next one, non-uniform speed or variable speed. If a body covers unequal distances in equal intervals of time is called non-uniform speed. కార్ మోషన్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ 10 minutes లో అది ఒక 8 kilometers ట్రావెల్ చేస్తుంది.
మరలా నెక్స్ట్ 10 minutes మనం టైం తీసుకుంటే 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, టైం ఇంటర్వల్ సేమ్ కానీ అది ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా కనుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ వేరియబుల్ స్పీడ్. సో if a body covers unequal distances in equal intervals of time is called non-uniform speed. Average speed. The total distance covered by the body in total intervals of time is called average speed. So when the total distance is dividing with the total time taken by the body, that is called average speed. So average speed is equal to total distance by total time taken. Acceleration. The rate of change in velocity is called acceleration. So the body moves with the different velocities. Velocity changes. So when the change in velocity is dividing with the time, that is called rate of change in velocity. That is also called acceleration. So acceleration formula, acceleration is equal to change in velocity by time taken. Units. In CJ system, the unit of acceleration is centimeter per second square. The MKS unit of acceleration is meter per second square. Deceleration or retardation. If the velocity of the body gradually decreases, then its acceleration is called deceleration or retardation or negative acceleration. So when the train reaches the station, its velocity gradually decreases, then that acceleration is called deceleration or retardation. So if the velocity of the body gradually decreases, then its acceleration is called deceleration or retardation. మనం ఏదైనా ఫాస్ట్గా మోతున్న ట్రైన్ అబ్జర్వ్ చేసినట్లయితే అది స్టేషన్కి దగ్గరకు వచ్చేప్పుడు అవుతుంది, దాని యొక్క వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ డిసలరేషన్ ఆర్ రిటార్డేషన్. Positive acceleration. If the velocity of the body gradually increases, then its acceleration is called positive acceleration. For example, if the train leaves from the station నుండి బయలుదేరిన ట్రైన్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా దాని యొక్క వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో the train gains positive acceleration when it is leaving from the station. Uniform acceleration. If the body travels with equal velocities in equal intervals of time is called uniform acceleration. If the body travels with equal velocities in equal intervals of time is called uniform acceleration. Non-uniform acceleration. If the body travels with unequal velocities in equal intervals of time, then it is called non-uniform acceleration. Okay? ఏదైనా బాడీ మనం అబ్జర్వేషన్ టైమ్స్ లో ఫస్ట్ ఒక 10 minutes అబ్జర్వ్ చేస్తాం. The body moving with 60 km/h velocity. Next 10 minutes observe చేస్తాం. If the body moves with 50 km/h velocity. So if the body travels with unequal velocities in equal intervals of time, that is called uniform acceleration. Thank you one and all. So we'll discuss the remaining topic in the next video. Thank you one and all. Please do like, share this video and subscribe to our channel.